నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ దేశంలో ఒక నిస్తేజం నైరాశ్యం నెలకొని ఉంటే పాలన పట్ల ఒక నమ్మకాన్ని, నాయకత్వం పట్ల ఒక విశ్వాసాన్ని ప్రజల్లో నరేంద్ర మోడీ గారు నింపగలిగారు. ఇవాళ నైరాశ్యం నుంచి ఒక ఆత్మనిర్భర్ భారత్ వైపు, ఒక నవ భారతం వైపు ఈ దేశాన్ని ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ 145 కోట్ల ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ ఇవాళ ముందుకు తీసుకెళ్లారు. ఏది సాధించలేం, మన వల్ల ఏమి కాదు అన్న స్థాయి నుంచి ఇవాళ ఏదైనా చేయగలం, మోడీ హైతో ముమ్కిన్ హై, మోడీ ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే భావన ఇవాళ దేశ ప్రజల్లో కలిగింది. దాని కారణంగానే మనం ఎవరు ఏ ప్రపంచంలో ఏ దేశం చేయలేని పనిని చంద్రమండలంలో దక్షిణ ధ్రువంలో సెటిలైట్ దించగలిగాం. సాంకేతిక పరంగా అనేక రకాలైన విజయాల్ని సాధించాం. 17కు పైగా పేటెంట్లు సాధించాం. ఇవాళ మనం యూపీఐలు కానీ మన టెక్నాలజీ వైపు ప్రపంచం కూడా విస్తుపోయి చూసేలాంటి పరిస్థితి ఇవాళ ఏ రకంగా వీటిని సాధిస్తున్నారు. జన్ధన్ యోజన పట్ల ప్రపంచ దేశాలు దీన్ని ఒక కేస్ స్టడీలాగా చేసుకొని ముందుకెళ్తున్నామంటే ఈ టెక్నాలజీని అనుసంధానంగా పరిపాలనకు అనుసంధానం చేసి ప్రజల జీవితాల్లో ఏ రకంగా మార్పు తెస్తున్నామనేది ఇవాళ ప్రపంచం చూస్తూ ఉంది. మరి ప్రజలు విశ్వాసం కలగడానికి మరొక కారణం ఏంటంటే అవినీతి కూపంలో మరి 11 సంవత్సరాల క్రితం కూరుకుపోయి ఉంటే ఈ దేశం కేవలం 10 సంవత్సరాల యూపీఏ పాలనలోనే కోల్ స్కామ్ కానీ, 2G స్పెక్ట్రమ్ స్కామ్ కానీ, లేదా కామన్వెల్త్ స్కామ్ కానీ, ఇట్లాంటి అనేక రకాల స్కామ్లు జరిగి 12 లక్షల కోట్ల ప్రజాధనం లూటీ అయితే ఈ 11 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఒక పారదర్శకమైన పాలన నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజల్లో నాయకత్వం పట్ల విశ్వాసం పెరిగింది. పేదరిక దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం దగ్గర నుంచి కేవలం కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్గా ఉంటే ఇవాళ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్గా మనం మార్పు చేసుకోగలిగాం దేశాన్ని. ఇవాళ దిగుమతుల నుంచి ఎగుమతుల దేశంగా $835 బిలియన్ ఇవాళ ఎగుమతులు చేసుకోగలిగాం. $835 బిలియన్ ఎగుమతులు ఇవాళ మన దేశం నుంచి జరుగుతున్నాయి. కేవలం ప్రాసెస్డ్ ఫుడ్ నుంచే $4.9 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇది 4 లక్షల నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 232 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగి ఇవాళ ఉత్పత్తులు కూడా, ఎగుమతులు కూడా 9% పైగా పోయాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇస్తున్న ప్రోత్సాహకారంగా ఇవాళ 11 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు బయట దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. ఇవాళ స్థానికంగా మనం తయారు చేసిన ఉత్పత్తుల పట్ల ప్రపంచ దేశాలు మన వైపు చూసే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రపంచంలోనే మొబైల్ ఫోన్లు అంటే 2వ స్థానంలో మనం ఉంటున్నాం. ఆక్వాకు సంబంధించిన ఎగుమతులు ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారతదేశం ఉంటుంది. పాల ఎగుమతుల్లో, పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో 2వ స్థానంలో ప్రపంచంలో ఉన్నాం. ఈ రకంగా దేశీయంగా ఉత్పత్తిని పెంచుతూనే వాటిని విదేశాలకు ఎగుమతులు చేస్తూ సంపద సృష్టిని ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతోంది. కాబట్టి ప్రజల్లో నమ్మకం, నాయకత్వం పట్ల నమ్మకం జరిగింది. ఒక ఆత్మనిర్భర్ దేశాన్ని ఇవాళ నిర్మాణం జరుగుతూ ఉంది. అందుకే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ప్రత్యేకంగా చూడడం, గౌరవించడం ఇవాళ జరుగుతున్న దానికి కారణం కూడా ఇదే అని మనం గమనించాలి. సంపద సృష్టి అన్నప్పుడు ప్రజలకి, పేదలకి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇవాళ 11 సంవత్సరాల కాలంలో 111 లక్షల కోట్ల గతిశక్తి కింద, PM గతిశక్తి కింద పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 11.5 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, మూలధన వ్యయం చేస్తూ ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది.